తాజాంశాన్ని చూస్తున్నాం. రఘురామకృష్ణరాజును కస్టడీలో వేధించిన కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ రెండో రోజు విచారణ ముగిసింది. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులు అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, రెండో రోజు విచారణలో సునీల్ నాయక్ ను అధికారులు ఏ ప్రశ్నలు అడిగారు? ధన్యవాదాలు పవిత్ర. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసుకు సంబంధించి ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను రెండో రోజు పోలీసులు విచారించారు. కొద్దిసేపటి కిందటే విచారణ ముగియడంతో సునీల్ నాయక్ స్థానిక సిసిఎస్ స్టేషన్ నుంచి వెళ్లిపోవడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం 10:15 ప్రారంభమైన విచారణ సాయంత్రం 5:15 వరకు కూడా కొనసాగింది. సుదీర్ఘంగా దాదాపు 7 గంటల పాటు విచారణ అధికారి విజయనగరం ఎస్పీ దామోదర్ సునీల్ నాయక్ అయితే పలు అంశాలపై విచారించినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొదటి రోజు జరిగినటువంటి విచారణలో బీహార్ క్యాడర్ కి చెందినటువంటి సునీల్ నాయక్ డిప్యుటేషన్ మీద ఏపీ రాష్ట్రానికి రావడానికి గల కారణం ఏంటి, ఏ ఉద్దేశంతో వచ్చారు, అదేవిధంగా అతను ఇక్కడికి రావడానికి సహకరించిన పెద్దలు ఎవరు అనే కోణంలో అయితే మొదటి రోజు విచారణ సాగగా రెండో రోజు పూర్తిగా రఘురామకృష్ణరాజు సిఐడి కస్టడీ టార్చర్ కి సంబంధించిన అంశం మీదే ఎక్కువగా ప్రశ్నలు సంధించినట్టుగా కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఆ రోజు 2021లో సిఐడి కార్యాలయంలో జరిగినటువంటి చిత్రహింసకు సంబంధించి అసలు ఆ రోజు చిత్రహింసలో జరిగిన కోణం మీద అయితే ఎక్కువ దృష్టి సారించి దానికి సంబంధించిన అనేక విషయాలపైన చాలా వివరంగా చాలా లోతైన ప్రశ్నలు అయితే అది సునీల్ నాయక్ అడిగినట్టుగా తెలుస్తుంది. అంటే ఆ రోజు అసలు ఒక ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు మీద సిఐడి అధికారులు దాడి చేయడానికి కారణం ఏంటి, ఆ దాడి వెనక ఉన్నవారు ఎవరు, ఆ దాడి మీ తెలిసే జరిగిందా లేక మీ తెలియకుండా జరిగిందా అనే కోణంలో అయితే సునీల్ నాయక్ ను ఎస్పీ దామోదర్ ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సునీల్ నాయక్ అయితే పొడిగా సమాధానం చెప్పినట్టుగా కూడా మనకు సమాచారం తెలుస్తుంది. ఈ ప్రధానంగా సంబంధించి ఈ యొక్క కేసులో రఘురామకృష్ణరాజు చిత్రహింసకు గురి చేసిన విషయంపై సిబ్బంది నుంచి మీరు ఎవరైనా తీసుకున్నారా, మీకు అసలు ఈ విషయం ఎప్పుడు తెలుస్తుంది, మీ దృష్టికి ఎప్పుడు వచ్చిన తర్వాత మీరు ఎలాంటి చర్యలు తీసుకున్నారా అనే కోణంలో కూడా విచారించారు. అయితే దీని మీద పూర్తి స్థాయిలో సమాచారం రాబట్టేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా సునీల్ నాయక్ అది 2021 సమయంలో జరిగింది. దాదాపు 3-4 ఏళ్ళు గడిచిన నేపథ్యంలో తనకు అంత గుర్తులేదని చెప్తూ తను దాటివేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు ఆ రోజు రఘురామకృష్ణరాజు చిత్రహింసలకు సంబంధించి ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరి ఆదేశాల మేరకు ఎవరెవరు ఈ యొక్క ఘటనలో పాలు పంచుకున్నారు, అదేవిధంగా ఏ సిబ్బంది దీనిలో రఘురామకృష్ణరాజు దాడికి సహకరించారనే కోణం మీద పోలీసులు అయితే పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఆ కోణంలోనే ఈ 2 రోజులుగా విచారణ కొనసాగింది. మరో 3 రోజుల పాటు దాదాపుగా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో మరింత సమాచారం సేకరించేందుకైతే పోలీసులు అయితే పూర్తి స్థాయిలో వాళ్ళ యొక్క ప్రశ్నావళి సన్నద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రోజుతో 2 రోజులు ముగియడంతో 3వ రోజు విచారణకి రేపు శనివారం ఉదయం 10 గంటలకు సునీల్ నాయక్ తిరిగి సిసిఎస్ స్టేషన్ కి వచ్చే అవకాశం ఉంది. రేపటితో పాటు 9వ తారీఖు వరకు కూడా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. ఈ విచారణలో పూర్తి వివరణతో నివేదిక తయారు చేసేందుకైతే అటు ఎస్పీ దామోదర్ అయితే పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతున్నారు. ఇది పవిత్ర ప్రస్తుత పరిస్థితి. రైట్, ధన్యవాదాలు వీరాంజనేయులు.